చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సార్ ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే హైదరాబాద్ లో నివసించే పాపులేషన్ ఎవరైనా కానీ అన్ని పనులతో పాటు స్విమ్మింగ్ కూడా నేర్చుకోండి, చాలా మంచిది హైదరాబాద్ సిటీలో బతకాలంటే అనే మెసేజ్ వెళ్ళిపోయింది. సార్ మీకు ఒక విషయం చెప్తాను, నిన్న ఎంత కష్టంగా ఉంది, ఇంతవరకు వాటర్ వచ్చేస్తారు. ఒక 2 minutes మీకు ఒక్కటే, నాకు 2 minutes టైం నేను చెప్తాను సార్. మన మూసి ఇక్కడ వాటర్ వచ్చినా కానీ హైదరాబాద్లో డ్రైనేజ్ అయినా రెయిన్ వాటర్ స్ట్రామ్ అయినా పోయి కలవాల్సింది ఎక్కడ సార్? మూసీలో. లాస్ట్ మీరు 1 weekలో మీరు లాస్ట్ 1 week మీరు డాటా తీయండి, ఎంత వర్షపాతం పడ్డదో మీరు చెక్ చేయండి. ఓకే, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండే. మా అంబర్పేటది మొన్న 26th రోజు ప్రోగ్రామ్ ఉంటే దాన్ని 28th పోస్ట్పోన్ చేసుకొచ్చినాం. ఎందుకనంటే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిండ్రు. ఎల్లో అలర్ట్ ఉంటే ఆరెంజ్ అలర్ట్ 3 days పెట్టిండ్రు. 46 centimeters వర్షం పడ్డది. సార్ నేను ఒకటి చెప్తాను, జుబ్లీస్లో వర్షం పడ్డా, బంజారాహిల్స్లో వర్షం పడ్డా, మొత్తం పోయి కలవాల్సింది మూసీలనే కదా. ఇప్పుడు మొత్తం ఎక్కడ హైదరాబాద్లో వర్షం పడ్డా కానీ కూడా మనకు ఉన్నది ఒకటే ఒక చెరువు కదా, మూసీ కదా, మూసీలకే పోవాలి కదా. సో నేను అనేది ఏంటంటే హైదరాబాద్ ఇంత ఎక్స్పాండ్ అయినప్పుడు మూసీ కూడా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉందా లేదా? సార్ నిన్న బతుకమ్మ కుంటను చూసిన తర్వాత ఇంకా హైదరాబాద్లో ఎవరన్నా మాట్లాడి పబ్లిక్ అందరు కూడా వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారిని నిన్న నుంచి పొగుడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం ఒకసారి నెగిటివ్ చూస్తే నెగిటివ్ గా అనిపిస్తుంది, కానీ పాజిటివ్ చూస్తే మూసీ ప్రక్షాళన అన్నారు, ప్రక్షాళన జరగాలని చెప్పి నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదించి, ఇవాళ చూస్తేనేమో అమీర్పేట ఒక చెరువులాగా కనపడుతుంది, ఎంజీబీఎస్ ఒక చెరువులాగా కనపడుతుంది. ఇప్పుడు దసరా హాలిడేస్ ఎవరు కూడా పాపం ప్రయాణికులు ఎంజీబీఎస్ లోపల అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది. నిన్న మోటార్లు పెట్టించి మొత్తం వాటర్ దిగాల్సి వచ్చింది. ఎందుకు చెప్పన్నా, మొన్న పడ్డ వర్షాలకు గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. గేట్లు ఓపెన్ చేస్తే వర్షం ఎక్కడ పోవాలి సార్? చెప్పండి సార్. నది చిన్నగా అయిపోయింది. నదిని కబ్జా పెట్టిన తర్వాత నదిలో ఉన్న వాటర్ ఎక్కడ పోతుంది సార్? ఇవాళ మనం అడవులలో పోతున్నాం కాబట్టి జంతువులు బయట తిరుగుతున్నాయి. ఇవాళ మనం చెరువులలో పోతున్నాం కాబట్టి ఆ నీళ్లు బయటకు వస్తున్నాయి. సార్ మూసీలో నేను ఒక మాట చెప్తున్నా, చర్యలు తీసుకుంటున్నారా నెక్స్ట్ ఇది జరగకుండా ఉండాలి సార్? నేను ఒక మాట చెప్తున్నా, గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మూసీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిందా లేదా? అవును. ఆ రోజు కూడా ఆయన ఆ రోజు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి? రేవంత్ రెడ్డి గారు చేస్తారని అంటే వాళ్ళకి 100% నమ్మకం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే డెఫినెట్ గా చేస్తారని, అది మంచి పేరు రేవంత్ రెడ్డి గారు రావద్దని వాళ్ళు పంచాయతీ బెడ్ స్టార్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే ఏమన్నాడు, ఇది ఒక హైడ్రా అంటే ఒక అద్భుతం చేసి చూపించింది అంబర్పేటలో అన్నాడు. బతుకమ్మ కుంట అనేది ఒక అద్భుతం అని చెప్పి కాలేరు వెంకటేష్ గారే చెప్పిండ్రా? నిన్న కాలేరు వెంకటేష్ గారే నిన్న ప్రతిపాదించారు. సార్ హైయెస్ట్ మూసీ నది ప్రవహించేది నా అంబర్పేట నియోజకవర్గమే. ఎందుకంటే చాదర్ ఘాట్ నుంచి చూస్తే ముసరంబాగ్ దాకా ఎస్టీపీ దాకా అంబర్పేట నియోజకవర్గంలో 6.5 kilometers మూసీ ప్రవహిస్తుంది. ఇక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టి మూసీని మీరు డెవలప్ చేయండి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఒక ఎమ్మెల్యే వచ్చి పబ్లిక్ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేల మీద పబ్లిక్ ఒత్తిడి ఉన్నది. ఈ రోజు ఎట్లయితే బతుకమ్మ కుంట కట్టించిండ్రో మూసి కూడా కట్టిను అని చెప్పి, ఎందుకంటే లేకపోతే మూసి అక్కడ వస్తే ముసరంబాగ్ చూడండి కొట్టుకపోయింది. ఆ ముసరంబాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టుకపోయేటట్టు చేసిండా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకొచ్చేసి జేబీఎస్ లో పడేసిండా? మీరు హైడ్రాన్ పని చేయొద్దు అంటారు, వాటర్ వస్తేనేమో రేవంత్ రెడ్డి గారిని తిడతారు. ఎట్లా మరి? ఇప్పుడు హైడ్రా చేసే పని హైడ్రా ఏని ఇస్తే ఇవాళ వాటర్ రాదు కదా. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది కొంత ఏం లేదు సార్. నిన్న చెప్తున్నాను కదా, రంగనాథ్ గారిని ఒక హీరో లెక్క చూస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ లా ఈ టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రాని, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి హైడ్రాని ఒక భూతం కింద చిత్రీకరిద్దామని చూసిండ్రు. కానీ హైడ్రా అనేది ఒక భూతం కాదు, అద్భుతం అని నిన్న ప్రూవ్ అయింది. ఓకే, ప్రూవ్ అయిందా లేదా? మీరు కూడా ఒప్పుకుంటారా లేదా? సార్ మనకు రాజకీయాలకు కానీ అతీతం కానీ యాజ్ ఎ కామన్ సివిలియన్ కింద మీరు చెప్పండి, మీరు ఒకసారి రేపు ఆ బతుకమ్మ కుంటకు రండి. ఇప్పుడు వరకు ఎంత ల్యాండ్ సేకరించారు సిటీలో హైడ్రా పేరుతో? సార్ హైడ్రా పేరు మీద ఏదున్నా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు కబ్జా పెట్టిన భూములు అన్ని తీసేసి ఇప్పుడు నిన్న సూరారంలో ఉన్నది కొంచెం పెద్ద పెద్ద వదిలేస్తుంది. వదిలేసింది సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మీరు హైడ్రా మీద వర్మ గారి పేరు వచ్చింది మొన్న. సార్ మీకు ఒకటి చెప్తా, ఎవ్వరిని వదిలేదు సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మన పలం రాజ్ గారిది బిల్డింగ్ కొట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడింది సార్? కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు కదా,
ఫస్ట్ కొట్టింది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారి దగ్గర. నాగార్జున గారి కబ్జా ఉన్న నాగార్జున గారు సరెండర్ చేసింది కదా. సరెండర్ అయిన తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా ఏమున్నా సార్ ద్వేషం అతని మీద, లేకపోతే నిజంగా ఎన్ కన్వెన్షన్ ఎవ్వరి మీద నాగార్జున గారు వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి సరెండర్ చేసిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. కొట్టక ముందా కొట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. రెండో ఇన్ని సంవత్సరాలు ఎన్ కన్వెన్షన్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన నాగార్జున తెలియదా? అధికారులు ఎప్పుడు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయటం గానీ, లేకపోతే ఇది కబ్జాలో ఉంది, ఇల్లీగల్ గా నడుపుతున్నాను అనేది తెలియదు ఆయనకి? ఇల్లీగల్ గా నడిపింది ఏం లేదు సార్. అక్కడ మీరు ఒక విషయం చూడండి, చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ రోడ్ లో చాలా మంది ఫామ్ హౌస్లు కట్టిండ్రు. అంత పెద్ద వాళ్ళే. ఫస్ట్ అవే కొట్టిండా లేదా ముఖ్యమంత్రి గారు? ఓకే, మీరు చూడండి పలంరాజు గారిది వాళ్ళది అక్కడనే ఉండే, మన కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారిది ఉండే, అట్లాంటి చాలా మంది చెరువుల మొత్తం అన్ని క్లీన్ చేసిన. సరే నేను ఒక మాట చెప్తా, ఆ చెరువులు కూడా కొడితే రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి చెప్పండి మీరు? అంటే మన చెరువులను మనం కాపాడుకోవడం తప్ప అని మీరు చెప్పండి. దాంట్లో ఇప్పుడు మన చెరువులలో పోయి కబ్జా చేసుకోవచ్చా సార్? అంటే మనకు లేక్ ఫ్రంట్ అని, లేక్ వ్యూ అని చెప్పేసి మనం పోయి మొత్తం చెరువులలో కట్టుకొని, సరే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, గండిపేట నీళ్ళు మనం తాగుతాం, దాంట్లో వ్యర్థాలన్నీ దాంట్లోకి ఏడుస్తున్నారు కదా, అది మంచిదేనా? వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎందుకంటే అది వాళ్ళు కట్టింది FTL లా లేకపోతే బఫర్ జోన్ లా. సార్ బఫర్ జోన్లు FTL అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అదే బఫర్ జోన్ లో FTL మనం ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటే అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి దాన్ని కాపాడన్నా లేకపోతే వదిలేయన్నా. కానీ నాగార్జున గారు ఈ విషయంలో చాలా బాధపడ్డారు, రిక్వెస్ట్ చేశారు. సార్ ఇది అన్ని అపోహలు. నాగార్జున గారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఒకవేళ నా ల్యాండ్ కొలిపియండి, నా ల్యాండ్ లో గిట్ట ఎక్సెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అవును సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు రేవంత్ గారి కూతురు పెళ్లి కూడా అక్కడే కదా? జరగలేదని అంటలేను, చాలా ఫంక్షన్స్ జరిగినాయి, చాలా మంది నాయకుల ఫంక్షన్ జరిగింటాయి, చాలా మంది సెలబ్రిటీల ఫంక్షన్ జరిగింటాయి. అదో ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి అందరం పోయి చేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డాటర్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసింది ఆ రోజు కట్టుకోమని. సార్ రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇది అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఏది నాగార్జున గారు దాని మీద. ఆ రోజు సబ్జుడీస్ ఉండే కోర్టులో ఉండే, ఆయన కోర్టులో కేసు నడుస్తుండే. తర్వాత కోర్టులో మనకి ఎప్పుడైతే స్టే వెకెట్ అయిందో హైడ్రా దాని పని అది చేసింది. నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చిండ్రు కదా, మరి అపోవాళ్ళు ఉంటే ఎందుకు వసిపోతారు? 2 సార్లు వచ్చి కలిసిపోయింది కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వదిలేసిండ్రా? మరి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోమని వదిలేసిండ్రా? ఆయన అడగలేదు, ఈయన ఇయ్యలేదు. సార్ ఇక్కడ ఎవ్వరు కూడా తావులేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, తర్వాతనే ఎవరైనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.